अंबरवाम्बुजज्वलकरम्बुजचारदचन्द्रचन्द्रिकाडम्बरचारुमूर्ति प्रकटस्फुटभूषणरत्नदीपिकाजुम्बितदिग्विभागनिसुदुक्तिविमुक्तिनिजप्रभाव भावांबरवीधिविष्टुतविहारमं कृपतोडु भारती పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకు అందరికీ నమస్కారం. గురువు శిష్యుడు వీళ్ళిద్దరూ వాళ్ళ ఇద్దరి మధ్య ఉండేటువంటి సంబంధం సచ్చరిత్రలో ఎంత చక్కగా వివరించారంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే ఒక్కసారి 2 సార్లు 10 సార్లు 100 సార్లు చదివినా అది అర్థం కాదండి. మనకు మనం విశ్లేషణ చేసుకోవాలి. గురు గీతలో కానీ గురు చరిత్రలో కానీ ఇంకా ఎక్కడా కూడా ఇంత చక్కగా ఉండదు. గురువు శిష్యుడు వేరు కాదు. గురువు ఎవరు? పరమాత్మ. శిష్యుడెవరు? ప్రకృతి. ప్రకృతి ఏమవుతుంది? పరమాత్మలో కలుస్తుందా లేదా? అంతే, తేడా లేదండి. నేను వేరు నువ్వు వేరు అనే భావన ఏదైతే ఉందో ద్వైతం అంటారు దాన్ని. ఆ ద్వైతాన్ని ఆలోచన చేయదు. సచ్చరిత్రలో హేమాది పంత్ గారు సాయిబాబా చెప్పిన ఈ అద్వైతం ఏదైతే ఉందో చాలా గొప్ప అద్వైతం అండి. నేను అందుకనే చెప్తున్నాను. ఇప్పుడు కాదండి, చాలా ఏండ్ల క్రితం శంకర మఠం, అదే మన హైదరాబాదులో వాళ్ళ ధర్మాధికారి గారి అల్లుడి ఇంట్లో ఎక్కడో సనత్ నగర్లో చెప్పాను. మీరు అద్వైతాన్ని సచ్చరిత్ర భలే పోలుస్తారండి, ఒకసారి మన శంకర మఠంలో చెప్తారా మీరు అన్నాడు. మంచిదే, చెప్తానన్నా. తర్వాత అప్పట్లో సెల్ ఫోన్లు లేవు కదా, ఏమీ లేవు. నన్ను పిలిపించారు, వెళ్ళాను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మీరు ఇప్పుడు సాయిబాబా గురించి చెప్తారు, రేపు ఇంకొక ఆయన వచ్చి మెహర్ బాబా గురించి చెప్తానంటారు, ఇంకో తర్వాత వచ్చి ఇంకొక బాబా గురించి చెప్తానంటారు. మా ట్రస్ట్ మెంబర్లు కాస్త అభ్యంతరం చెప్తున్నారు, మీకు చిన్న సూచన అండి అన్నాడు. చెప్పండి అన్న. మీరు సుందరకాండ బాగా చెప్తారట కదా, సుందరకాండలో సచ్చరిత్ర చెప్పండి. సుందరకాండ చెప్పండి, మేము బోర్డు అంతా బ్యానర్లన్నీ సుందరకాండ అని రాస్తాం, మీరు చెప్పేది మాత్రం సచ్చరిత్ర. వింటున్నారు కదా. నేను మా అమ్మకు వచ్చి చెప్పానండి. అప్పుడు మా అమ్మగారు ఉన్నారు, అంటే ప్రాణంతో ఉన్నారు. ఇట్లా సుందరకాండ చెప్పమన్నారమ్మ శంకర మఠంలో, దాంట్లో సచ్చరిత్రను మననం చేసుకోమన్నారంటే మా అమ్మ ఒక్కటే మాట అన్నది, సుందరకాండలో సచ్చరిత్ర చెప్పకు, సచ్చరిత్రలో సుందరకాండ చెప్పు చాలు, మనకు సచ్చరిత్ర ఒక్కటే చాలరా నాయన. శంకర మఠంలో నీకు ప్రోగ్రాం లేనందువల్ల 15 రోజుల పాటు అక్కడ చెప్పినందువల్ల వాళ్ళు ఇచ్చే సంభావన అవసరం లేదు. మనకు కావాల్సింది సచ్చరిత్రే. నేను చెప్పాను, కాస్తంత వీలు కాదండి అన్నాను. ఎందుకంటే శిష్యుడు గురువు ఎలా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఒక మామూలుగా మనం చూస్తుంటే ఎవరైనా వింటుంటే ఎక్కడైనా సరే ఆయన నా శిష్యుడండి అంతే, అక్కడే ఉండాలి, ఇక్కడికి రాకూడదు. కానీ సచ్చరిత్రలో హేమాది పంత్ గారు చెప్పిన గురు శిష్యుల సంబంధం ఎట్లా ఉంటుందంటే, అక్కడ కూర్చున్నావు, ఇక్కడికి వచ్చి కూర్చో, నా పక్కనే కూర్చో, ఎందుకు దూరంగా కూర్చుంటావు అంటే, నువ్వు గురువయ్యా, నువ్వెక్కడా నేనెక్కడా, మేము కాస్త దూరంగానే ఉండాలి. మీరు పిలిచినప్పుడు ఏదో మీకు సేవ చేసుకోవాలి అని అనాలి కదండి. కాదండి, నేను మళ్ళా చెప్తున్నా, నేను మీకు శిష్యుణ్ణి, మీకు పాదసేవకుని నేను అని చెప్పిన వారు ఎవరండి? సద్గురు సాయిబాబా. అది సచ్చరిత్ర, గ్రేట్నెస్ ఆఫ్ సచ్చరిత్ర అంటారు చూడండి. గురువు అన్నారు, నేను మీకు సేవకున్నయ్యా, మీకు రుణగ్రస్తున్నే నేను. ఎన్నాళ్ళైంది మీ దర్శనం చేసుకోక, వచ్చారా, చాలా ఆనందంగా ఉంది అని సాయిబాబా స్వయంగా తన భక్తులు కాదండి, తన శిష్యులతో మాట్లాడింది సచ్చరిత్రలో ఉంది, డాక్యుమెంట్ అది. అంతేగాని నా శిష్యుడండి వాడు, మీరు చెలాహై జోహర్ అలీ కథ విన్నారు కదా, బాబా నా శిష్యుడు అన్నాడు, నీ శిష్యుడిని అన్నాడు. అయిపోయింది నాటకం. వాడి సంగతి ఈయన సంగతి తర్వాత తెలిసిపోయింది.
షిరిడి విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. అంటే నన్ను శిష్టుడన్నా నాకేం అగౌరవం లేదు, నేనేం బాధపడను. మీరు మాత్రం భగవంతుడికి సేవకులు కండి. మీరు మాత్రం ఎప్పుడు తదేక దృష్టితో గురువుని దృష్టిలో పెట్టుకొని భగవంతుడి సేవ చేయండి, భగవద్భక్తుల సేవ చేయండి, నేను మీకు తోడుంటాను. అంతే, ఇది బాబా చెప్పింది. మనం 1 గంటన్నర క్రితం ప్రారంభించాం, మధ్యలో ఆపాను. సాయిబాబా చెప్తున్నాడు ఎవరికి? హేమాద్రి పంతుకు. సాయిబాబా చెప్పడంలా, సాయిబాబా అడిగాడు. మొదట ఏమడిగాడండి? దక్షిణ తెచ్చావా అన్నాడు. నేను అందుకనే చెప్తున్నా, గురువుకు శిష్యుడికి వాడి వ్యక్తిగతమైన బంధన అది. భార్యాభర్తలు ఇద్దరూ వ్యక్తిగతమైన బంధన అంటారు, కానీ చాలా రుణానుబంధాలు ఉంటాయి, రక్త సంబంధాలు ఉంటాయి. కానీ గురువుకు శిష్యుడికి అట్లా కాదండి. నీ దక్షిణ నీదే, నీ భార్య దక్షిణ నీదే. దక్షిణ అంటే డబ్బులు ఇవ్వడం కాదు, ఒక్కటే కాదు. డబ్బులు ఇవ్వడం అనేది సాంప్రదాయం. వస్త్రం ఇస్తాము, ఏవేవో ఇస్తాం, దాంతోపాటు డబ్బులు కూడా ఇస్తాం. ఇవ్వాలి అని చెప్పింది మనం చేస్తున్నాం, అది సాంప్రదాయం. ఏంటంటే ఇంత ఇస్తున్నారు, కాస్త 10 రూపాయలు ఇవ్వండి దక్షిణగా, ఇవన్నీ దక్షిణే కాదు, అది కూడా అని చెప్తారు. కానీ అది కాదు. దక్షిణ అంటే మనస్ఫూర్తిగా సర్వస్వ శరణాగతి చేయడమే దక్షిణ. నేను ఈరోజు దక్షిణ ఇచ్చాను, రామ్ సార్ దక్షిణ ఇచ్చాను కదండి, ఇంక వెళ్ళండి సార్, అది దక్షిణ. ఎంతమంది చేస్తున్నారండి? కాబట్టి బాబా ఏం చెప్తున్నాడు? శ్యామా, ఇచ్చిన దక్షిణ తెచ్చావా? ఏమన్నాడు హేమాద్రి పంత్? శ్యామా ఇచ్చిన దక్షిణ నేను ఎట్లా ఇస్తానయ్యా? ఆయనకు బదులు నేనేమన్నా 15 జన్మలెత్తి నీకు సర్వస్వ శరణాగతి కావాలా? నాకెక్కడ సాధ్యమవుతుందయ్యా? పైన శ్యామా దక్షిణ తెచ్చావా అని అడిగావే, శ్యామా నడిచిన అడిగావా? పక్కనే ఉన్నాడుగా. అంటే దక్షిణ అంటే నువ్వేం తెలుసుకున్నావురా? చూడండి ఎంత సున్నితంగా ఉంటుందంటే సచ్చరిత్ర. ఆయన దక్షిణ ఇచ్చాడో లేదో నాకు తెలుసు. 15 రూపాయలు ఇవ్వడు ఆయన, నాకు తెలుసు. ఆయన స్తోమత ఎంతో, ఆయన ఏ రకంగా ఉంటాడో నాకు తెలుసు. నాకు తెలియకనే నేను వాళ్ళ ఇంటికి పంపించలే. కానీ నీకు తెలియాలి. అది నువ్వు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నావు, నీకు ఉపదేశం కావాలి అనుకుంటున్నావు, చాతక పక్షిలాగా ఉన్నావు, ఏకాగ్రత ఉత్సుకత ఉంది. ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి, అరే దక్షిణ అంటే ఇదే కదా. అయిపోయింది. ఇది మనస్ఫూర్తిగా సమర్పణ భావన, సర్వస్వ శరణాగతి అయింది. తర్వాత ఏం కావాలి? భావనలో తదేక దృష్టితో అన్యోన్యమైనటువంటి అన్యోన్య స్థితి అంటే మళ్ళీ ఇంకా వేరే తేడా లేదండి. భావన అయిపోయింది దక్షిణ రూపంలో. తర్వాత ఏం కావాలి? చెప్పింది విన్నావా? చెప్పింది విన్నావా అని అడగలే, ఏం మాట్లాడుకున్నారని అడిగాడు. దయచేసి ఎడిట్ చేయకండి సచరిత్రను. చెప్పింది విన్నావా అని అడగలే, ఏం విన్నావు అంటే ఆయన చెప్పాడు కదా ఏదో. అయ్యా సాఠేవాడలో ఏం జరిగిందో అడిగాడే బాబా. హేమాద్రి పంత్ ఏమన్నాడు, ఏమిటా గొడవ అని అడిగాడే. శ్యామా ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో బాబాకు తెలియదా అండి? నిజంగా ఇదండి సచ్చరిత్ర. వినండి జాగ్రత్తగా, మననం చేసుకునే అదృష్టం నాకు కలిగింది. ఏమయ్యా ఏం మీ ఇద్దరిది ఏం మాట్లాడుకున్నారు? ఏం మాట్లాడుకున్నామో కానీ నాకు తెలియదండి. కాదండి, అది తదేక దృష్టి. ఏం మాట్లాడుకున్నావు? శ్యామా ఒక కథ చెప్పాడు బాబా. చూడండి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నది. అవతల ఏం జరుగుతున్నది? హారతి జరుగుతున్నది. అంటే బాబా అక్కడ కూర్చొని ఉంటే అందరూ చక్కగా పాడుతున్నారు. అందుకని సచ్చరిత్ర వింటే, సచ్చరిత్ర చదివితే నంబర్ 1 హారతుల విశిష్టత తెలుస్తుంది, నంబర్ 2 విభూతి విశిష్టత తెలుస్తుంది, నంబర్ 3 నామం యొక్క విశిష్టత తెలుస్తుంది. సాయి నామం ఎంత గొప్పదో తెలుస్తుంది సచ్చరిత్ర మననం చేస్తే. చివరికి సచ్చరిత్ర అసలు ఏమిటో తెలుస్తుంది. కాబట్టి సచ్చరిత్ర అనే దాంట్లో 4 ఉన్నాయి, సచ్చరిత్రతో పాటు 3 ఉన్నాయి. దాంట్లో హారతులు ఒకటి. హారతి జరుగుతున్నది, అందరూ పాడుతున్నారు. ఎవరో అడిగారు, ఏమండి మన దగ్గర జరిగే హారతికి ఇక్కడ హారతికి తేడా ఉంది అండి.
నేను సంక్షిప్తంగా గుర్తు చేస్తున్నా. ఎక్కడికి పోయిన ప్రసాదరావు కనిపించాడన్న, మళ్ళా బైక్కి వెళ్ళాడా? సరే పని, అదే గడియారం లేదు, మళ్ళా నేను 9 అవుతుందేమోని. అయితే హారతి అనేటువంటిది ఇక్కడి సాంప్రదాయం ప్రకారం, ఇక్కడి సాంప్రదాయం ఏది? నార్త్ సాంప్రదాయం. ఉత్తర భారతదేశంలో హారతులు జరుగుతాయి కానీ అర్చనలు జరగవు. వీరు కాశీకి వెళ్తారు, అమ్మవారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళారా? వెళ్ళి ఉంటారు. లలితా సహస్రనామం ఎక్కడైనా వినిపిస్తుందండి? అక్కడ క్యాసెట్ పెడతారేమో కానీ లేదు. అక్కడ ఎంతసేపు వచ్చి సాబ్ హారతిక టైం హోగా అయ్యే హారతి హారతి అందరూ కలిసి పాడుతారండి, అందరూ కలిసి ఆ హారతిలో పాల్గొంటారండి. అది ఉత్తర భారతదేశంలో జరిగే. అందుకని చూడండి, మహాత్ములు గురువులకు చేసేది హారతులే కాక నదులకు కూడా. ఇక్కడ గంగా హారతి జరుగుతుంది, గంగకు అర్చన జరుగుతుంది. మనం చూస్తాం దక్షిణ భారతదేశం నుంచి పోయి, కానీ గంగకు హారతి జరుగుతుంది. ఎంత చక్కగా జరుగుతుందో మీరు హరిద్వార్లో కానీ కాశీలో కానీ చూస్తుంటారు. అంటే హారతి అనేటువంటిది మన సాంప్రదాయం వేలు. మన అంటే దక్షిణ భారతదేశంలో మనం చేసేది వేలు. ఇది ఉత్తర భారతదేశంలోకి వచ్చింది. అందుకని ఇక్కడ హారతి. ఇంకొకటి, ఈ హారతి అనేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు పండరీపూర్లో హారతి జరుగుతుంది, అట్లనే గాణగాపూర్లో హారతి జరుగుతుంది. అక్కడ ఏ రకంగా హారతి జరుగుతుందో, ఏ సమయాలలో హారతి జరుగుతుందో ఇక్కడ కూడా అంతే. అంతేకాని ఇక్కడ ఎవరో అడిగారు, నేను వివరంగా ఎక్కువ చెప్తూ పోతున్నానేమో. హారతి అనేటువంటిది మరాఠీలో జరుగుతుంది కదండి. ఇప్పుడు గేవునియా పంచారతి కరుక్ బాబాంసి హారతి తెలుగులో మనం పాడుకోవచ్చు కదా సార్? అడిగారు. నాకు కూడా అప్పట్లో ఏంటి వీళ్ళు మరాఠీలో పాడతారు, ఒక్క కూత అర్థం కాదు, ఆ తాళం ఏందో తెలియదు. ప్రత్యేకించి మీరు కాగడ హారతికి పోతే మొదటి 15 నిమిషాలు నిద్ర వస్తుంది. దయచేసి నన్ను క్షమించండి, నాకు వచ్చింది అప్పట్లో. తాళం ఉండదు, ఏముండదు, ఏదో పాడతారు, తుకారాం అంటారు. ఇక్కడ తుకారాం ఏందండి? ఏం మనకు అర్థం కాదు. గమనించండి అమ్మా, హారతి అనేటువంటిది ఇక్కడ జరిగింది ఎవరి సమక్షంలో? బాబా సమక్షంలో. బాబాది విన్నాడు, బాబా ఆశీర్వదించాడు. ఏ భాషలో జరిగిందో, ఎలా జరిగిందో అలాగే పడాలి. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. శివాలయాల్లోనో వైష్ణవాలయాల్లోనో బ్రాహ్మణులు చెప్తారు, లేదు సార్ సహస్రశీర్ష ఇదంతా ఎందుకుంది గోల, ఎవరైనా పండితుడిని పిలిపించి తెలుగులోకి అనువాదం చేయండి, చెప్పండి అట్లా అని ఎవరైనా చెప్తారా? తప్పండి. అది సంస్కృతంలోనే ఉండాలి, అలాగే చెప్పాలి, ఆ స్వరం ఉండాలి. అందుకని ఆ హారతులు, కాగడ హారత ఏ పాట ఏ స్వరంలో ఏ తాళంలో ఉండాలి అదే తాళంలో పడాలి. కొంతమంది ఇక్కడ ఈ మందిర నిర్వాహకులు ఉన్నారు, క్షమించాలి నన్ను, టైం అయిపోతుంది సార్ తొందరగా పడండి సార్. ఏమిటండి నాకు అర్థం కాదు. దాసగణ్ మహారాజ్ రాశాడు, చాలామంది రాశారు, మీకు అవన్నీ వివరాలు చాలా కష్టం, ఆలస్యం. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు ఆ స్వరం, ఆ రాగం, ఆ తాళం అలాగే ఉండాలి. అంతేగాని స్వరం మారకూడదు, తాళం మారకూడదు. తాళం కూడా అది ఎట్లా ఉండదో. సాయి रहम नजर करना, बच्चों का पालन करना. ఎంత సర్వస్వ శరణాగతి భావన అండి బాబోయ్. సాయి रहम नजर करना, बच्चों का पालन करना. సాయి रहम करना, बच्चों का పాడకూడదమ్మా. అంటే ఆ స్వరము, ఆ తాళము, ఆ శృతి అట్లాగే ఉండాలి. ఇంకొకటి హారతుల్లో విశేషత, నేను సచరిత్ర చెప్తూ హారతులు కూడా సచరిత్రలో వస్తాయి,
ఎందుకంటే అక్కడ హారతి జరుగుతున్నది బాబా దగ్గర. అప్పుడు హేమాది పంతుకు బాబాతో సంభాషణ జరుగుతున్న, అందుకు చెప్తున్నా. ఆ పాటలో ఏదో స్తోత్రం మాత్రమే లేదు. హారతులు మనం కనుక గమనిస్తూ పోతే, రోజు కాస్త అప్పుడప్పుడు మనం కనుక అవి గుర్తు చేసుకుంటే ఏమి భావనండి బాబోయ్, గొప్ప భావన. నిజంగా ఎంత గొప్పగా రాశారు. సూర్యుడు అస్తమిస్తాడు బాబా, కానీ మీరు మాత్రం అస్తమించరు బాబా. జగేశ్వర భీష్మ రాస్తాడు కాగడ హారతిలో. సూర్యుడు అస్తమిస్తాడు కదా, అందరూ చూసే ఇగో అస్తమించాడుగా, కానీ మీరు మాత్రం అస్తమిస్తాను బాబా కాగడ హారతిలో. సాయి రహం నజర్ కర్నా బచ్చంకా పాలన కన్నా హిందీలో రాస్తాడు. నేను మా అమ్మని అడిగా, మా అమ్మ హిందీ పండిట్, ఆమె ఆ రోజులలో పనిచేసింది. ఆమెను అడిగా, అమ్మ సాయి రహం నజర్ కరనా బచ్చోంకా పాలన కరనా అని ఉంది కదా, భక్తోంకా పాలన కరనా అని ఆయన రాస్తే వీళ్ళు మార్చారేమోనమ్మా అని అడిగా. నా గోల నాది. భక్తోంకా పాలన కరనా అనే దానికి బదులుగా బొచ్చొంకా పాలన కరనా అని రాశాడేమో అంటే, మా అమ్మన్నది బచ్చొంకా పాలన కర్ణయే కరెక్టరా. భక్తుడికి భయం ఉంటుంది, భక్తుడికి అహంకారం ఉంటుంది, బచ్చాలకి ఏముంటుందండి? అమ్మ మీరేం ఈ కాకంటారు, దాన్ని కాకడ హారతి. ఆయనను మేల్కొల్పుతాం. ఎవరో నన్ను అడిగారు, కాగడ హారతి చేశామండి, శేషహారతి చేశామండి, మళ్ళా కాగడ హారతి చెయ్యాలా? ఎక్కడండి అని అడిగా. మా ఇంట్లోనండి అన్నాడు. అది ఇంట్లో హారతులు చేయడం ఏంటి? నేను అందుకనే చెప్తున్నా, దయచేసి కోపం తెచ్చుకోండి అమ్మా. ఆశ్రమాలలో గుళ్ళల్లో నియమాలు, మనం సంసారులమమ్మా. ఈ రకంగా నియమంగా హారతులు చేయడం అనేటువంటిది గుళ్ళల్లో జరగాలి. జరిగితే మనం వెళ్ళాలి, ఆశీర్వచనం తీసుకోవాలి, అంతే. వాళ్ళు ఆ రకంగా హారతి పాడిపించాలి. లేదు నీకు చేత కాదు, ఎవరికి చేత కాదు, క్యాసెట్ పెట్టుకోండి. కాబట్టి ఈ మరాఠీలో జరిగే హారతులు ఎంత గొప్పవంటే భగవంతుడు దాన్ని ఆశీర్వదించాడండి. అది ఎందుకని చెప్తానని, అది భగవంతుడే వాళ్ళ చేత అట్లా పాడించాడు. సత్యత్తులో హేమాధిపంతు రాయలేదు, కానీ జగేశ్వర భీష్మ కథ గుర్తు చేస్తాను. ఏమిటంటే, జగేశ్వర భీష్మ చాలా గొప్ప కవి, పండితుడు. బాబా దగ్గరకు వచ్చాడు. బాబా అన్నారట, 5 లడ్లు నాకు తీసిపెట్టు అన్నారట. నేను వంటవాణ్ణి కాదు, శనగపిండ నూనె ఏమిటి నాకేమీ తెలియదు, నన్ను పట్టుకొని లడ్డు చేసి పెట్టమంటాడేమిటి అని అనుకున్నాడట జగేశ్వర భీష్మ. ఎందుకన్నాడంటే, బాబా దర్శనం చేసుకున్న తర్వాత గురు ప్రార్థన అని అష్టకంలో 2 పద్యాలు రాసేశాడు. అంటే మననం చేసుకున్నాడు. ప్రభాత సమయి కానీ చెప్తూ రాస్తున్నాడు. అయిపోయినాయి 2, ఇంకా అవి పూర్తి కాలేదు. బాబా అడిగాడు, 5 లడ్డు చేసి పెట్టు అంటే, ఏమిటి లడ్లు ఎందుకు అనుకున్నాడు. జరిగింది ఏంటి తెలుసండి, ఎంత పండితుడు అంటే ఏమైనా రాయగలుగుతాడు. కాకడ హారతి కాదు, ఎన్ని హారతులు రాస్తాడు, పాటలు రాస్తాడు. ఎవరు? జగేశ్వర భీష్మ. కానీ జరిగింది ఏంటో తెలుసండి, 4 హారతులలో 5 పాటలే ఆయన రాశాడు తప్ప వేరే పాట రాయలేకపోయాడు. అది బాబా. లడ్లు ఎంత బాగుంది సార్, ఎంత బాగుంది లడ్డు. చూడడానికి బాగుంటుంది, తింటే తెలుస్తుంది దాని రుచి. నీకు షుగర్ అయితే తినకపోతే తినకపోయావు, కానీ తింటే తెలుస్తుంది ఆ రుచి. అలాగే హారతులు కూడా వింటే తెలుస్తుంది దాని యొక్క అనుభవం. వినడం కాదు, అనుభవించాలి. అట్లాంటి హారతి జరుగుతున్నదండి. ఇంతసేపు చెప్పింది ఏంటంటే, హారతులను పైన ఒకటే నేను చెప్తున్నాను. పెద్దగా మనం ఏ గుళ్ళకైనా వెళ్తాం, హారతి జరుగుతున్నది. నీకు చేతనైతే అయిపోయేదాకా ఉండు, లేకపోతే వచ్చేసాయి. మధ్యలో నాకు టైం అయిపోయిందని పక్కకు రాకండి. మనం అగౌరవించడమే హారతి మధ్యలో వచ్చాడంటాడు. చాలా తప్పండి అది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏ గుళ్ళకైనా ఆశ్రమాలకు వెళితే
హారతి జరుగుతున్నదంటే అక్కడ మనం ఉండాలంతే, నాకు రాకున్నా అది వినాలంతే. అది మనం ఏం చేస్తున్నాం, జెండావందన జరుగుతున్నది, జనగణమన జరుగుతున్నది, మధ్యలో ఏదన్నా చేస్తే ఏమంటారండి, అగౌరవించడమేగా. ఇది అంతే, మన సద్గురు అయినటువంటి సాయినాథుని మనం అగౌరవించడమే అవుతుంది. కాబట్టి సాయి హారతులు చాలా గొప్పవి. దానికి ఎంత గొప్పవి ఇప్పుడు మన సచ్చరిత్ర వింటున్నాం. ఆ సచ్చరిత్రలో మనం చెప్తున్నాం ఏమి, నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నాను. హారతి జరుగుతున్నది, ఒక పక్క తబలా డోలకు పాడుతున్నారు, మధ్యాహ్నం పూట ఎవరు అందరూ. అప్పుడు బాబా అడిగాడు, ఏం మాట్లాడారు, ఏం చెప్పాడు ఆయన, ఏం చెప్పాడు ఆయన. ఏమో బాబా ఈ శబ్దాలు ఇవన్నీ ఏమిటి, ఈ హారతులు ఏమిటి, నాకు తెలుసు హారతులు జరుగుతాయి, ఇంకొక 20 నిమిషాల పాటు జరుగుతుంది, తర్వాత నేను చెప్తాను అనొచ్చుగా. కాదండి, అది గురు శిష్యుల మధ్య ఉండాల్సిన ఏకాగ్రత, ఉత్సుకత. ఆయన అడిగాడు, నేను చెప్పాలి. ఆయన వింటాడా? వాళ్ళు హారతి పాడుతుంటే రే హేమాద్బంద్ కాసేపు ఆగరా తర్వాత వింటాలే అనొచ్చు అంటాడేమో. కాదండి, హేమాద్రి పంత్ చెప్పాడు బాబా, చక్కటి కథ చెప్పాడు బాబా, అంతే. ఏం మాట్లాడారు మీరు, చక్కటి కథ చెప్పాడు బాబా. ఏం కథ? మీ కథే బాబా, చూడండి, మీ కథే, మీకు తెలిసిందే, మీకు తెలిసినటువంటి ఆ కథే శ్యామా చెప్పాడు, మళ్ళా మన అడుగుతావేం బాబా. ఇది సత్యత. పునశ్చరణ పునశ్చరణ పునశ్చరణ. వినండి వినండి వినండి, మననం చేసుకోండి. ఎన్నిసార్లు ఎంతమంది అడిగినా అదే కథను మననం చేసుకోండి. ఎవరు అడిగినా ఇప్పుడే ఆ కథ మళ్ళా చెప్పి ఏ కంట పోతుందా? అదండి. అంటే మనకు ఉండవలసింది ఏమిటి? నిష్ఠ ఉండాలి, ఏకాగ్రత, ఉత్సుకత ఉండాలి. అది గురుగారు అడుగుతున్నారు, చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు కాదండి. చెప్తుంటే ఈయనేమో ఓ అంటున్నాడు. ఎవరండి? సాయిబాబా. ఆయనేమో కథ మొత్తం చెప్తున్నాడు. ఎవరి కథ? ముసలమ్మ కథ వింటున్నాడు. ఎవరో? సాయిబాబా. గురుగారు వింటున్నారు, శిష్యుడు చెప్తున్నాడు. అయిపోయింది. ఏమైపోయిందండి? కథ అయిపోయింది. కథ అయిపోగానే బాబా ఏమడిగాడు తెలుసా? కథ చాలా బాగుంది హేమాద్రి పంత్. అరే నీ కథ నీకు చెప్తుంటే బాగుందా అని నన్ను అడుగుతాను, నాకు చెప్తావేంది బాబా? మాట్లాడలే. కథ చాలా బాగుంది అన్నాడు, విన్నాడంతే. వినంగానే ఇంకొక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న వేశాడు కదా, విన్నాడు కదా హేమాద్రి పంత్. వినంగానే ఏమన్నాడు తెలుసా? హేమాద్రి పంత్, ఈ కథ విన్నావు కదా, దీనివల్ల నువ్వేం తెలుసుకున్నావు అన్నాడు. ఇది ఇప్పుడు పునశ్చరణ అయిపోయింది. ఇప్పుడు గురుగారు వేస్తున్నారు. విన్నావు, వింటే ఏం ప్రయోజనం? శ్యామా చెప్తే విన్నావు, నిజమే, ఎవరో చెప్తే విన్నావు. వినడం కాదు, వింటే ఏం తెలుసుకున్నావు? హేమాద్రి పంత్ అంటున్నాడు. అని వింటాడా? ఒకవైపు హారతి జరుగుతున్నది. ఏమో కాదండి, మా బాబా వింటాడు. ఊ అంటున్నాడు, చెప్తున్నాడు హేమాద్రి పంత్. బాబా ఏం తెలుసుకున్నావని అడిగావు కదా, మళ్ళా ప్రశ్న వేయలే. నేను చెప్తున్నా మీకు, మీరే భగవంతుడని ఇప్పుడు నాకు తెలిసిపోయింది. అంతే. ఏకాగ్రత, నిష్ఠతో తెలుసుకున్నది, ఉత్సుకతతో ఇంక లేదు, వేరే నాకు దృష్టి లేదు. ఎలా నాకు దృష్టి కలిగిందంటే మీరే భగవంతుడు. అప్పుడు బాబా ఏమన్నాడు తెలుసా? భగవంతుడిని ఎలా తెలుసుకుంటావయ్యా? ప్రశ్నలు వేస్తున్నాడండి. ప్రశ్న వేస్తున్నాడు గురుగారు, శిష్యుడు సమాధానం చెప్తున్నాడు. దానికి ఏం కావాలి? జ్ఞానం కావాలి, అంతే కదా. ఎవరైనా చెప్పేది జ్ఞానం కావాలంటే తగినటువంటి దృష్టి కావాలి, తెలుసుకోవాలి. ఈ జ్ఞానానికి ఏం కావాలి? ధ్యానం కావాలి, దృష్టి ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరో? సాయిబాబా. ఎవరికి? హేమాద్రి పంత్కు. హారతెమ్మ జరుగుతున్నది, వింటున్నాడండి. ఎన్నో విషయాలు చెప్తున్నాడు. ఎక్కడెక్కడో ఉపనిషత్తులో ఉండే విషయాలను గురువుగారి మీద దృష్టి ఉండాలంటే కాదు, భగవంతుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ఇవి ఉండాలిరా అని చెప్తున్నాడు. వింటూ ఉన్నాడు, అంతే.
చివరికి అన్నీ చెప్తున్నాడు, కొన్ని చెప్పాడు. ఇవి నీ వల్ల కాదులే అన్నాడు. ఇక్కడే వినండి జాగ్రత్తగా. ఇంత తదేక దృష్టి, ఈ ధ్యాస, ఈ ధ్యానము, ఈ ధ్యేయము, ఇవి నీకు చేత కాదు. చెప్తాము కానీ చేయలేము. ఎవరో అన్నారు, చెప్పినంతసేపు బాగుంటుంది సార్, విన్నంతసేపు బాగుంది సార్, పక్కా బాగుంది అన్నీ పోయింది. ఏం ప్రయోజనం? కాబట్టి అవి నీకు చేత కాదు. నేను చెప్తున్నా, ఇప్పుడు నీకు చేతనైందని చెప్తున్నా. దేనికి? భగవంతుడి యొక్క అనుగ్రహం కలగడానికి ఏం చేయాలో చెప్తున్నా, విను. ఇది చేయి చాలు. ఇంకా నువ్వు ఏమి ఈ ధ్యాస, ధ్యానము, ధ్యేయము, దృష్టి ఇవన్నీ కాదు. అన్నీ చెప్పాడు, అన్నీ ఆయన విన్నాడు, కానీ ఇవన్నీ కాదు. చూడండి ఎంత ఓపిక బాబాకు గురువుగా. చూడండి, పిల్లవాడికి తల్లి కనుక చెప్పినట్టు, ఒరే ఇది చదువురా, నీకు చేత కాదురా, ఇది చెయ్యరా, నీకు చేత కాదురా, ఇది తినరా, నీకు చేత కాదురా, నేను చేసి పెడతారా? నేనే చేస్తాను, నేనే రాస్తాను హోంవర్క్. ఎవరు చేస్తారండి? తల్లి చేస్తుందా లేదా? నువ్వు చెయ్యగలుగుతావు, చెయ్యలేవురా, నీ వల్ల కాదురా అని చెప్తుంది తల్లి. అలాగే బాబా ద్వారకామాయిలో హేమాది పంతుకు చెప్తున్నాడు, నీ వల్ల కాదు, చాలా కష్టం. ఇది ధ్యానము, జ్ఞానము, ఇవన్నీ చాలా కష్టం. ఇవన్నీ అవసరమే అంటారు పెద్దవాళ్ళు. ఇవన్నీ చాలా కష్టం. నువ్వేం చేయాలి తెలుసా? నా కథలను గుర్తు చేసుకో. సింపుల్. నా కథలను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటావో నా రూపం నీకు వస్తుందిగా. నేను ఇప్పుడే చెప్పాను మా అమ్మ గురించి. మా అమ్మ వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తుంది? నా మనసులోకి వచ్చేసింది. ఎవరైనా ఎవరి గురించి అయినా చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళ రూపం మన మనసులోకి వచ్చేస్తుంది. అదే ధ్యానం. రూపం లేని ధ్యానం లేదండి. అంటే ధ్యానానికి మూలం, ధ్యానాత్ మూలం గురు రూపం అన్నారు. ఎక్కడ? గురుగీతలో పార్వతితో పరమేశ్వరుడు. ధ్యానాత్ మూలం గురు రూపం. రూపం ఉండాలి. ఏమండి మా గురువుగారు అలా ఉండేవారండి, ముక్కలా ఉండేదండి, కళ్ళలా ఉండేవండి, ఎంత బాగుండేవారోనండి. ఎప్పుడు దేహం ఉన్నప్పుడు, ఇప్పుడు దేహం లేదు. దేహం లేకుండా దేహం ఎప్పుడైనా పతనమైపోతుంది. ఆ విషయం తెలుసుకోవాలి. అలా రూపం ఉండాలి. చెప్తున్నాడు బాబా హేమాది పంతుకు, రూపం ఉండాలి. రూపం ఉండాలంటే నా కథలను గుర్తు చేసుకో. నా కథలను గుర్తు చేసుకుంటే ఏమవుతుంది? నా రూపం వచ్చేస్తుంది. ఈ రూపం ఉంటుందా హేమాది పంత్? ఏమో, ఎన్నాళ్ళు ఉంటుందో. అప్పుడేం చేయాలి? ఈ కథలనే మననం చేసుకో, అంతే. రూపము కాదు, నామ రూపరహిత స్థితిలో ఉండేటువంటి సంకీర్తనే అసలైనటువంటి వేదం. అది చెప్తున్నాడు. చాలా ఆనందపడుతున్నాడు. బాబా ఎంత చక్కటి ఉపదేశం చేస్తున్నావయ్యా. గురు చేత 40 ఏళ్ళ నుంచి చదువుతున్నా కానీ ఇంత చక్కగా నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఎన్నో కథలను విన్నాను, ఎవరెవరో ఎన్నో చెప్పిన విన్నాను. నువ్వు ఇంత చక్కగా ఈ ద్వారకామాయిలో కూర్చొని ఇంత చక్కగా చెప్తున్నావు. ఎంత గొప్పవాడివయ్యా బాబా, నమస్కారం స్వామి, ఇంతకంటే నాకు ఉపదేశం ఏం కావాలి అని నాకు చక్కటి ఒక ఆజ్ఞ, ఒక ఆశీర్వచనం ఇచ్చావు. ఏంటి? నీ కథలను గుర్తు చేసుకో. అప్పుడేమైంది? కథలను గుర్తు చేసుకొని ఇదంతా చెప్పంగానే సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఏమైందంటే హారతి అయిపోయింది. చూడండి, కరెక్ట్గా వీళ్ళ సంభాషణ, గురు శిష్యుల సంభాషణ అయిపోయింది. అక్కడ హారతి అయిపోయింది. హారతి అయిపోగానే ఏం చేస్తారు? నివేదన చేస్తారు. నివేదన ఆ రోజున హరి సీతారాం జోగ్ చేశాడు బాబాకు. చేసిన ఆ నివేదన ఏమి తెలుసా? కలకండ, పటిక బెల్లం. ఆ రోజు ఉన్నది అది. పొంగలి లేదు, ఇంకోటి లేదు, శనగలు లేవు. ఆ రోజు చేసింది అది. ఎప్పుడైతే ఆ కలకండ, పటిక బెల్లం నివేదన చేశారు, ఎవరికి చేశారు? బాబా కదా. బాబా దోషుల్లో పోశాడు. ఎవరు? హరి సీతారాం జోగ్. బాబా ఏం చేశాడు తెలుసా? ఇద్దరు అవతల కూర్చున్నటువంటి హేమాది పంతు దోషుల్లో పోతాడు, మొత్తం పోశాడు. ఇది జరిగిందండి. పోసి చెప్పాడు, నా కథలు ఇట్లా ఉంటాయి. ఎట్లా ఉంటాయి నేను చెప్పను. ఇట్లా ఉంటాయి. ఎట్లా ఉంటాయి? కలకండలాగా ఉంటాయి. నువ్వు మననం చేసుకో. నువ్వు మననం చేసుకోవడం వల్ల నీ జన్మలకు
గుర్తుంటాయి. నువ్వు మననం చేసుకోవడం వల్ల 10 మందికి నువ్వు చెప్పగలుగుతావు. సులభం. ఎంత సులభమైన మార్గం అండి నిజంగా సచ్చరిత్ర ద్వారా గురువు సంబంధ ఉపదేశం. అలా ఉపదేశం పొందినటువంటి హిమాధిపన్ కలకండ ప్రసాదాన్ని తీసుకొని కలకండ లాంటి కథలను మనకు అందించాడు. అందుకనే ప్రసాదము చక్కెర ఇవ్వచ్చు కదండి, చక్కెర నోట్లో పడంగానే. కానీ కలకండ అట్లా కాదుగా, గత నాంతుంది, నాలిక నోరంతా తీయగా అయిపోతుంది, నీ మనస్సంతా కూడా తీయగా అయిపోతుంది. ఒకసారి వినండి, 2 సార్లు వినండి, 2 సార్లు పారాయణం చేయండి, మళ్ళీ మళ్ళీ చేయండి. ఈ కథలను ఈ రకంగా మననం చేస్తే జన్మ జన్మలకు కూడా అట్లాగే ఉంటుంది. గుర్తు చేస్తున్నామ్మా. కలకండలాగా ఉంటాయా స్వామి కథలు? ఎప్పుడుంటాయి కలకండలాగా? మనస్సు కలకండలాగా ఉంటే. నేను సత్యత చదువుకున్నా, ఏదో రాచాడు ఏమాధిపంతు ఆయనకి తెలిసింది, నాకు చాలా తెలుసు ఆయనకంటే గొప్పగా అనుకొని నువ్వు కనుక సత్యత చదివితే కలకండలాగా ఉండవు, సాంబార్లాగా ఉంటుంది. నీ మనస్సు కలకండలాగా ఉండాలి. అది మనం గుర్తుపెట్టుకోండి. నేను సత్యత చదువుతున్నాను వింటున్నాను కాదు, నాకు కలకండ ఎంతైతే తీయగా పటిక బెల్లంలాగా ఉంటుందో ఆ రకంగా బాబా కథలను నాకు అందిస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా? హేమాధిపతి ద్వారా అనే దృష్టి ఉండాలి. ఇంకోటి నేను గుర్తు చేస్తున్నా, ఈ శైవ సాంప్రదాయం ప్రకారం అంటే నాకు తెలిసినంత వరకు శ్రీశైలంలో జ్యోతిర్మయ లింగం కదండి, అక్కడ మనకి ఇచ్చేది పటిక బెల్లమే, అంతే కదా, పటిక బెల్లమే ఇస్తారు. ఏంటండి ఇది? ఎక్కడే ఇద్దరి మధ్య అంటే జ్యోతిర్మయ స్వరూపుడు ఈశ్వరుడు బాబా. ఈయన దగ్గర తీసుకున్నాడు ప్రసాదం పటిక బెల్లం. మనకు కూడా చెప్పాడు, ఈశ్వరుడు ఇచ్చిన పటిక బెల్లంలాగా ఈ కథలను మననం చేసుకోండి, దృష్టి అట్లా పెట్టండి. నేను వింటున్నాను, ఏవో కథలు వింటున్నా కాదు, తీయటి పటిక బెల్లం లాంటి కథలు వింటున్నాను అనే భావనతో వినండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, భావన ఎట్లా ఉంటుందో మన అనుభవం కూడా అట్లాగే ఉంటుంది. రాసి పెట్టుకోండి. జైసమని జైస బాబా దైస అనుభవ. నేను భావనలో బాబా ముసలోడండి, బిచ్చమెత్తుకున్నాడండి, ఆయన కథలు ఏంటండి? ఆ దృష్టితోనే నువ్వు చదివావనుకో ఆయన అంతే. నాకు కనిపించాడండి ఒక ఫకీరు, మా ఇంటికి వచ్చాడండి గురువారం నాడు, మీ బీరువాలో ఒక 100 రూపాయలు ఉంది అన్నాడండి. నేను అనుకున్నానండి ఆయనే బాబా అని. తర్వాత మళ్ళా గురువారం వచ్చాడండి. అమ్మ, ఫకీర్ను చూసి గురువారం సాయిబాబా అనుకోకు. ఆయన ఫకీర్గా తిరిగాడు ఇక్కడ, కానీ నేను ఫకీరు కాదు, ఆయన భగవంతుడే అని నీ భావన కనుక ఉందనుకోండి, ఆయన ఈశ్వరుడే. నీకు శివుడిలా కనిపిస్తాడు, నీకు విష్ణుమూర్తిలాగా కనిపిస్తాడు, నీకు వెంకటేశ్వర స్వామిలాగా కనిపిస్తాడు, నీకు రాముడిలాగా కనిపిస్తాడు. నీ భావనలో కనుక ఆయన పిచ్చోడు, బిచ్చగాడు, ఫకీరు అనే భావన ఉంటే అంతే. జైసమని జైస బాబా తైసన్ బాబా. ఎవరు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకోండి అమ్మా, మన భావనే తప్పు. భావని అందుకనే అమ్మవారి యొక్క ఆ లలితా సహస్రనామంలో చెప్తారు, భవానీ భావనాగమ్య. భావనను మన అనుభవంలోకి తెచ్చుకొచ్చేటువంటి తల్లి మనకి ఎట్లిస్తుంది, నీ భావన ఉండాలి. అందుకని అంతర్దృష్టి బహిర్దృష్టి అంటారు. అన్నమాచార్య వారు వెంకటేశ్వర స్వామిని స్తోత్రం చేస్తూ చెప్తాడు, భావనలో బయట నువ్వే. భావనలో ఒక రకంగా ఉండి బయట ఒక రకంగా ఉండరు. నాకు భావనలో ఉంది కానివ్వండి, ఆయన చెప్పాడండి ఆయన ముస్లిం అండి. భావనలో ఉండి ఏం ప్రయోజనం అండి? భావనలో ఆయన ముస్లిం అని చెప్పాడా? ఆయనకి ముస్లిమే, నాకు మాత్రం ఆయన భగవంతుడే. భగవంతుడికి ముస్లిము లేదు. నా ఇష్టమైన దేవుడు ఆయన, నా రాముడు ఆయనే, నా కృష్ణుడు ఆయనే, నా విఠలుడు ఆయనే. అది అంటే మన దృష్టి ఎప్పుడు కూడా తదేక దృష్టి ఉండాలి. ఒకడు చెప్తే మనం వినడం కాదు, మనకు అనుభవాలు ఉండాలి. అనుభవాలు ఉన్న తర్వాత ఎవరెవరో చెప్పారండి నా మనసు మారిపోయిందండి, ఎవరెవరో చెప్తే మీ అమ్మ నీ మనసు మారిపోయిందంటే ఊరుకుంటావా? భార్యమే ఇప్పుడు ఏమైపోయింది? ఎవరో చెప్పడం ఎందుకండి? నీకు సచ్చరిత్ర ఉంది కదా,
రాముడండి ఆయన ఎవరండి? దేవుడు కాదండి, ఆయన క్షత్రియుడండి, ఆయనకు ఒక కులం. అరే రా, ఆయన పరబ్రహ్మరా, ఆయన క్షత్రియుడు కాదు, ఆయన ఒక దశరథుడు కొడుకు కాదు, ఆయన సాక్షాత్ పరబ్రహ్మ అని ఎవరన్నారు? త్యాగరాజ స్వామి అన్నాడు. ఎందుకంటే మెల్లమెల్లగా రాముడంటే దశరథుడు కొడుకు కాదు, కోతుల చేత వారధి కట్టినవాడు కాదు, రావణాసుడిని చంపినవాడు కాదు, ఇదంతా కాదన్న పరబ్రహ్మే. ఎట్లా వచ్చిందండి? దృష్టి 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 దృష్టి. మన దృష్టిలో మార్పు రావాలి. సాయిబాబా పరబ్రహ్మే. అందుకని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఎన్నిసార్లు చెప్తామండి ఈ శ్లోకం? ఇది ఎక్కడుందంటే గురుగీతలో ఉంది. అమ్మవారికి శివుడు చెప్తాడు. కానీ మన ఆలోచనలకు, మన ఆచరణకు వచ్చేటప్పటికి ఏమండి, శివరాత్రి కదండి, శివాలయానికి పోదామండి. ఎక్కడికి పోకూడదండి? సాయిబాబా దగ్గరికి ఎందుకండి? ఆయన శివుడు కాదు కదండి, ఆయన ముస్లిం కదా. ఎవరు చెప్పండి నీకు? ఏ పండగైనా, ఏదైనా, ఏ రోజైనా, అమావాస్య అయినా నా గురువే నాకు దేవుడు. గురువు. అందుకని చెప్తుంటే చాలాసార్లు నేను చెప్తాను, మననం చేసుకుంటా. రమణ మహర్షులు వారిని అడిగారంటే ఎవరు? భగవంతుడు గురువు వేరువేరా, ఏమిటి సంబంధం అని. ఆయన ఒకటే మాట్లాడాడట. అసలు భగవంతుడు ఉన్నాడా అని అడిగాక, ఒరే మీరేమిటండి, భగవంతుడు లేడు, గురువే భగవంతుడు. గురువు మధ్య స్థితం విశ్వం, విశ్వ మధ్య స్థితో గురు. గురువు ఒక్కడే. అందుకని బాగా గట్టిగా చెప్తున్నాను నేను, సాయిబాబా గురువే. ఎవరన్నా ఆయన ఎట్లా గురువు అవుతాడండి? మా బంధువులు ఎవరన్నా నన్ను అడుగుతా, ఆయన ఎట్లా గురువు అవుతాడండి, నన్ను అడుగుతున్నారండి అని అన్నాడు. ఆయన ఇంట్లో అంటే ఏమైంది? ఆయన ముస్లిం కదండి, ఆయన గురువు ఎట్లా అవుతాడండి? మరి నీకు రాముల వారు పరబ్రహ్మ ఎట్లయినాడండి? ఆయన క్షత్రుడు కదండి. వాల్మీకి చెప్పాడు ఆయన మానవుడిగా పుట్టాడని. మరి నీకు ఎట్టయింది? నీ భావనలో మార్పు వచ్చింది. ఎవడు చెప్పినా రాముడే నా దేవుడు, రాముడే నాకు ఇలవేల్పు ఉందా లేదా? ఇది అంతే. కులము మతం ఎందుకండి? నువ్వు ఎవరైతే మాట్లాడుతున్నారో, విమర్శిస్తున్నారో నేను అడుగుతున్నాను కదా, మీరు కూడా ఆలోచించండి. నామరూపరహితమైనటువంటి వాళ్ళు ఎవరన్నా ఏమంటారు? వాళ్ళను పరబ్రహ్మ అంటారు. నామ రూపరహితమైనది. రూపమేది? ఫకీరు రూపం. నామమేది? ఏదో సాయి నామం. ఈ రెండు తీసిపడేయండి. నేను ఈరోజు చెప్తున్నా, నేను బాబాను కళ్ళతో చూడలేదు. నేను ఈరోజు చూస్తున్నా, బాబా నాకు ఈశ్వరుడే. నేను ఎవరిని అడిగినా ఆయన నువ్వెవరయ్యా బాబా? ఆయన ఆంజనేయ స్వామి. ఎందుకో నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. ఆ రకంగా నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎవరిస్తున్నారు? ఆంజనేయ స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ సాయిబాబా ఇప్పుడు నాకు ఇస్తున్నాడు. కాబట్టి మన భావనలు ఎక్కడ కూడా ఆయన ఎవరు అనగానే ఆయన నా ఇలవెల్పే, నా కులదైవమే. మన కొత్త మతం ఏం లేదండి ఇక్కడ. కొత్త మతము లేదు. ఇది సనాతన మతమే, ఒకటే మతం. అదేవి నామరూపరహితమైన పరబ్రహ్మ ఎవరు? గురువే. ఆ గురువే బాబా. కాబట్టి ఆ రకంగా ఆ గురువును గుర్తు చేసుకుంటూ బాబా చెప్పిన కథ, ఆ మాటలు విని కలకండ తీసుకొని మనకు కలకండ ప్రసాదం ఇస్తున్నాడండి. ఇది మనకు అయ్యా అది కలకండ, నీ దృష్టి ఉండాలి. అందుకని నేను పదే పదే చెప్తున్నాను. నేను చెప్తున్నాను కాబట్టి కావాలి, మీ మనసే మీకు చెప్పాలి. నీకు చెప్పినంత మాత్రం లాభం లేదు, మీ దృష్టిలో మార్పు రావాలి. ఎవరో ఉండి ఏంటి సార్ మీరు 6:30 అయినాక కథ 5:30 అయిన కథలు మమ్మల్ని ఏమో కథ అసలు టైం అయిపోయిందని మాకు తెలియదండి. కారణం మీ దృష్టి. అది నేను బాబా కథలే చెప్తున్నా, ఆలస్యం అయిపోతుంది, నేను గడియారం చూడటాను లేదు. కానీ మీ దృష్టి అంతా బాబా మీద ఉంది. మనం బాబా కథలు వింటున్నాం. ఎవరా బాబా? నా పరబ్రహ్మ, నా గురువైనా, నా దేవుడైనా, నా ఇలవెల్పు అయినా అనుకుంటూ భావనలో వింటున్నారు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అమ్మా, నాకేదైనా బాధ కలుగుతున్నది, నా భార్యకు చాలా బాధ కలుగుతున్నది, నా బాధ ఏమైపోతుందండి? తగ్గుతుందా లేదా?
అరే ఆమెకు అంత బాధగా ఉందిగా, మనం ఏదైనా సాయం చేద్దాం. అట్లాగే నీ బాధ ఏదైతే ఉందో అది ఒక్కసారి భావాన్ని దృష్టిలో పెట్టుకొని భావన చేస్తే అది నీకు శక్తిని ఇస్తుంది. ఎంతమంది లేరు బాధపడేవాళ్ళు, నేను ఎంతమంది చూస్తున్నామ్మా. ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ గారుగా కానీ ఉమామేశ్వరరావు గారు వాళ్ళకి సమస్యలు లేవా? ఎవరికి లేవండి సమస్యలు? ప్రధానమంత్రికి ఉంది, రాష్ట్రపతికి ఉంది, ఎవరు ట్రంప్కు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి సమస్యలు లేనివాడెవడు? కానీ మన సమస్యే ప్రపంచంలో మనమే పొందుతున్నామనుకునే భావన మాత్రం వదిలిపెట్టండి. బాబా అయ్యా నాకు సమస్య ఉందా అని అడిగితే నాకు ఒకటే, అందరికీ సహాయం చేసి సాయం చేసి సేవ చేసి ఆ రకంగా నన్ను అనుగ్రహిస్తాను. నాకు వేరే ఇంకా నా సమస్యలు వద్దు. నా సమస్య అంటూ ఉంటే అదే. నేను అందుకనే మళ్ళా గుర్తు చేస్తున్నాను, బాబాను మనస్ఫూర్తిగా భావన చేసుకొని సంకల్పం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా మనం గడిచిపోతుందండి. ఉమామేశ్వరరావు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాడండి? ఏదో నా అదృష్టం పుణ్యం ఈ మధ్యలో నేను ఆయన పరిచయం అయ్యాను. అంతకుముందు నామం ఈ అన్న సంతర్పణ చూడండి ఎంత చక్కగా చనువుగా అది. అందరూ మీరు తిన్నారండి? పప్పు బాగుందా? ఏం అవసరం, ఆయన ఇంటి వాళ్ళ అమ్మాయి పెళ్ళా? ఎందుకంత కష్టపడాలి? కాదు, ఇది సాయి ప్రసాదం. మనలో ఉండేటువంటి భావన ఉండాలండి. అట్లాంటి భావనతో మనము ఆ వ్యక్తి యొక్క చేస్తున్న దాన్ని చూసి అరే ఎంత పెద్దవాడైనా ఆయన అట్లా చేస్తున్నాడు కదా, మనం కూడా ఏదైనా సహాయం చేద్దాం. వచ్చి తిందాం పోదాం కాదు, ఏం సాయం చేస్తాం? ఎవరికి చదువుతున్నంత వాళ్ళ. అందుకని నేను చెప్తున్నామ్మా, మనము దక్షిణ ఇవ్వడం అంటే డబ్బులు ఇవ్వడం ఒక్కటే కాదు, మనస్ఫూర్తిగా ఏమండి ఏమన్నా సాయం చేయమంటారా అడగండి. నాకే సమస్యలు ఉన్నాయి, నేనే చేయలేకపోతున్నా, నాకెవడన్నా సాయం చేస్తే సేవ చేస్తే బాగుంటుందని ఎవడు చెప్తాడండి? కాబట్టి బాబా కథలను వినే మనం గుర్తుపెట్టుకోవాలి, సేవ చెయ్యాలి. ఆ సేవ చేయడంలో నాకు ఇంత కష్టం ఉన్నదే అనుకుంటున్నాం. నాకంటే కోట్ల మంది కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారుగా. ఎంతమంది అండి, అది ఎంతోమంది సాయిబాబా భక్తులను అడిగితే ఉరి నాన్ని ఎంత ఓపికరా వీళ్ళకి, ఎంత నిష్ఠరా వీళ్ళకి అనిపిస్తుంది. నేను చూశాను, నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నా. కాబట్టి ఈ రోజున మనమంతా కూడా బాబా బంధువులుగా అందరం కలిసాం. అందుకని హేమాది పంత్ గారు ఒక మాట అంటారు, ఒక ఓడ తయారైందట. ఆ ఓడ తయారు చేసింది ఎవరు? సాయిబాబాయే. ఆ ఓడలో అందరినీ కూర్చోబెట్టాట. ఎవరు? మన్నాంటి వాళ్ళని. హేమాది పంత్ అన్నాడు, ఆ ఓడలో మమ్మల్ని చేర్చావు బాబా, ఏం చేయాలి? మమ్మల్ని దరికి చేర్చాలి. ఆ ఒడ్డు అంటారు, ఆ ఒడ్డుకు చేర్చు. ఏమంటా మామూలుగా అయితే ఒడ్డుకు చేర్చు అంటారు, అక్కడికి చేర్చు చాలు. కాదండి, మాకు ఆ దారి చూపించు అని అడుగుతాడు హేమాది. మేము కూడా కొంచెం కష్టపడాలి బాబా, మీరు మా గురువులు, మీకు ఎంత శ్రమ పలుకుతున్నది. అందుకనే మనము కాగడ హారతి చేస్తున్నాం, శేషహారతి చేస్తున్నామంటే ఆయన పడుకోబెట్టడానికి శేషహారతి చేయడంలా. ఆయన మనం పడుకోబెడితే మనం ఏం చేస్తామండి? ఆయన అలసిపోయాడయ్యా. ఆ పాన్పు ఏమిటి, ఆ పరుపు ఏమిటి, ఇవన్నీ మనం హారతి పాటలలో అర్థం చేసుకోండి. కాబట్టి ఆయన మేలుకొల్పుతున్నామంటే మనల్ని మనం మేలుకొల్పుతున్నాం. మనము నిద్రలో ఉండేటువంటి బద్ధకం నుంచి బయట రావాలి, తమోగుణం నుంచి రజోగుణం నుంచి సాత్వగుణంలోకి రావాలి. ఇది మనం సత్యత్తులో ఇట్లాంటి గొప్ప మనస్సు కలిగినటువంటి ఆయన హేమాద్రి పంత్. ఇంకా చాలు బాబా, నన్ను ఆశీర్వదించావు. ఎలా ఆశీర్వదించావు? కథలను రాసుకో. చివరిగా గుర్తు చేస్తున్నాను, కథలను రాసుకుంటూ పోతున్నాడు. ఈరోజు గురువారం, ఆయన కళ్ళారా చూచాడండి. నేను అందుకనే చెప్తున్నా, వాల్మీకి రాముడిని కళ్ళారా చూచాడు, ఆయనతో మాట్లాడాడు, ఆయన కథలను రాశాడు. అట్లాగే హేమాద్రి పంత్ కూడా బాబాను చూచాడు, బాబాతో మాట్లాడాడు. బాబా దగ్గర
కలకండ తీసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా, చివరిగా ఆ మాట ఆ విషయం చెప్పి మననం చేసుకొని సెలవు తీసుకుంటా. ఈ రోజుకి రేపు మళ్ళా 10:30కేనండి, 11 గంటలకు కాదు. కొద్దిగా క్షమించాలి నన్ను, ఎందుకంటే నాకు మళ్ళా ప్రయాణం చేసేటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటందుకు చెప్తున్నాను. అట్లా నేను ఆలస్యం చేయకపోవచ్చు, ఎందుకంటే నేను ఆలస్యం చేస్తే నాకే ఇబ్బంది కదా, అందుకని చెప్తున్నాను. తర్వాత మాట్లాడతారు ఆయన. కాబట్టి నాకుండేటువంటి ఆలోచనలతో చెప్తున్నాను. హేమాద్రి పంత్ గారు కళ్ళారా చూచాడండి. చాలామంది చెప్తున్నారు మేము రాసామండి బాబా చరిత్ర. రాయొచ్చు, ఎంతమంది రాయలేదండి రామాయణాన్ని? కంకట్టి పాపరాజు గారు రాశారు, పోతన గారు రాశారు, చాలామంది రాశారు. కానీ వాల్మీకి అయిపోతారండి? కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. నిజంగా కోకిలండి, ఎంత చక్కగా రాశాడు. అట్లాగే సచ్చరిత్ర అనే పేరుతో కాకుండా వేరే రకంగా బాబా చరిత్ర చాలామంది రాశారు. రాయడం లేదని నేను చెప్పడం లేదు. సాయి మాస్టర్ ఎక్కిరాల భరద్వాజ్ గారు రాశారు, చాలామంది రాశారు, నేను కూడా చదివాను. కానీ హేమాద్రి పంత్ గారిని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎవరు ఎన్ని రకాలుగా గంధాలను రాసిన హేమాద్రి పంతే మనకు ప్రామాణికం. అందుకని ఆ హేమాద్రి పంత్ అనేవాడు ఎంత నిరాడంబరుడో. ఏం చెప్పాడు తెలుసమ్మా హేమాద్రి పంత్? ఎవరైతే ఈ సత్యతలను వింటారో వాళ్ళ పాదాల దగ్గర వాళ్ళ ధూళి ఉంది కదా దాని అంటాడు. ఎవరండి హేమాద్రి పంత్? ఎంత నిరాడంబరం అండి. నాకు సిగ్గు లేదు, నేను చెప్తున్నా, కాళ్ళ దగ్గర ధూళి నాకు ఇస్తే చాలు. అట్లాంటి ఆ హేమాద్రి పంత్ అన్నవాడు కళ్ళారా చూచాడండి. ఏమిటి? డిసెంబర్ 10వ తారీఖు 1910వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఏమిటది? పల్లకి ఉత్సవం. దాన్నే చావడి ఉత్సవం పేర్లు పెట్టారు. చావడి ఎక్కడుందో, ద్వారకామ ఎక్కడుందో మనం షిరిడీలోనే ఉన్నాం, నేను చెప్పనక్కర్లే. షిరిడీలో ఉన్న మనం ఇప్పుడు చావడి ఉత్సవం గురించి వింటున్నాం. ఎవరు రాశారది? రాయలే, కళ్ళారా చూచాడండి. ఇప్పుడు నేను చెప్పేదా, కళ్ళారా చూడంగా అనుభవించాడు. పటిక బెల్లం తిన్నాడు, ప్రసాదంగా మనకిచ్చాడు సచ్చరిత్ర. అట్లాగే హేమాద్రి పంత్ పల్లకి సేవ, చావడి ఉత్సవం చూస్తున్నాడండి, కళ్ళారా చూచాడు. ఏమన్నాడు తెలుసా? మీరందరూ చాలాసార్లు చదివి ఉంటారు, ఆ రోజులు గడిచిపోయినాయి అన్నాడు. అదేంటండి? ఇప్పుడు లక్షలు ఖర్చు పెడుతున్నారు కదా డెకరేషన్కి, ఇన్ని రకాలుగా కోట్ల మంది వస్తున్నారు కదా. కాదండి, ఆ రోజుల నుండి ఆ వినయము, ఆ భక్తి లేదు. ఆ రోజుల్లో భౌతికంగా కనిపించిన, మాకు కనిపించిన నడుస్తున్నటువంటి ఈశ్వరుడు ఇప్పుడు లేడు. ఎంత నిరాడంబరం అండి బాబోయ్. ఇప్పుడు పల్లకి సేవ చేస్తున్నా, కోట్లు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నో చేస్తున్నారు. బాబాలాగా ఎంతోమంది అలంకారం చేసుకొని వస్తున్నారు. బాబాలాగా బాబాయే స్వయంగా నేను గుర్తు చేస్తున్నాను, ఎక్కడ కూడా మీరు కూడా తెలుసు, ఆను పల్లకి ఎక్కలేదు, రథం ఎక్కాడా, పల్లకి ఎక్కాడా? మరి ఏదంటే ఎవరికంటే ఉత్సవం? ఏమైనా అర్థం ఉందా అండి? ఇప్పుడు నేను అక్కడి నుంచి అక్కడి దాకా నన్ను తీసుకుపోతారు, నేను నడుచుకుంటూ పోతా, రథం పోతుంది, నా కాళ్ళ చెప్పులు పెడతారు, నాకు రాకాది చాలు. బాబా పాదుకలు ఆ పల్లకిలో ఉంటాయి. బాబాను తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తున్నారు? హేమాద్రి పంత్ రాశాడండి. ఎందుకు? మామూలుగా అయితే శ్రీజహారతి ద్వారకామాయిలో దొరుకుతుంది, ఎందుకంటే ఆయన పడుకుంటాడు అక్కడ. నువ్వు పడుకోవయ్యా అని చెప్పేవాడు కాదు, ఆ టైం వస్తే ఆయన పడుకుంటాడు అంతే. భక్తులందరూ కలిసి శ్రీజహారతి చేసేవాడు. ఎక్కడ? ద్వారకామాయిలో. కానీ 1910 డిసెంబర్ 10వ సంవత్సరంలో దీక్షిత్ గారు వీళ్ళందరూ కలిసి బాబాకు శ్రీజహారతి చావడిలో చేస్తారు. ఎందుకు? చావడిలో రోజు మార్చి రోజు పోయి పడుకునేవాడు. వాళ్ళకి ఆలోచన కలిగింది, సరే చేయండి, శ్రీజహారతి అక్కడే చేయండి అన్నాడట.
శేషహారతి చేద్దామని అంటే దానికి ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1910లో. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం కాదు, కొన్ని వందల సంవత్సరాల క్రితమే. ఆయన ద్వారకామాయిలో కూర్చుంటాడు. ఏ రోజున? 1910 గురువారం. గురువారం రోజున బాబాకు శేషహారతి సావుడిలో జరుగుతుంది, ఊరేగింపుగా తీసుకుపోతామంటే ముందే ద్వారకామాయిలో కొంతమంది కూర్చునేవాళ్ళట, భజన చేసేవాళ్ళట, సంకీర్తన చేసేవాళ్ళట, బాబా నృత్యం చేసేవాళ్ళట. ఇది కళ్ళారా చూచాడండి. నేను అదే చెప్తున్నా పదే పదే. మనం చూడలేదు, కళ్ళారా చూచిన ఆయన అక్షర రూపం పెట్టాడు, వాంగ్మయ రూపంలో పెట్టాడు. అమ్మవారు అది సచ్చరిత్ర. అట్లా ఆ సచ్చరిత్రలో ఆ భజన చేస్తున్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళంత ఆనందంగానండి. పిల్లలు కూడా, ముసలి వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళట. బాబా దగ్గర పల్లకి సేవ జరుగుతున్నది. అందరూ బయట దీపాలు పట్టుకొని నిలబడేవాళ్ళట. ఇంకా ఎక్కడికి పోవాలి మనం? లెండిబాకు పోవడంలే వాళ్ళు ఎక్కడికి? ఖండోబా గుడి దగ్గర పోవడంలే, జస్ట్ దగ్గర తావడి దగ్గరికి. ఈ కాస్త దూరానికి వెళ్ళడానికి దీపాలు అలంకరించేవాళ్ళంటండి. బాబా భజన అంతా కాస్తంత అయిపోయిన తర్వాత, బాబా నేను పోదాం, ఇంకా పోదాం పదండి, అయిపోయిందిగా, తావడికి పోదాం, అక్కడ ఉత్సవం అక్కడ నాకు హారతి ఇవ్వండి అని అడగలే. జాగ్రత్తగా గమనించండి. తాత్యా వచ్చి శాలువా కప్పి, బాబా లే బాబా, ఇంకా పోదాం బాబా అని పిలిచేవాడు. చూడండి, ఇది గురువు గారి తాత్యా. ఎవరంటే బాబు, అదొక రుణానుబంధం. పైగా మా కొడుకు ఆయన. మీకు అక్కడ చెప్పడం చాలా కాస్త ఇబ్బందికరంగా, నాకు ఇబ్బందిగా, చాలా రుణానుబంధం అండి. అట్లానే రుణానుబంధంతో ఉండే ఆయన చాలువ కప్పి, బాబా కాదు, నేను పొరపాటుగా చెప్తున్నా, ఏమన్నాడు? మామా, ఇది ఎక్కడ బంధం అండి బాబోయ్. అందరూ ఆయనకు హారతిస్తుంటే ఆయన పట్టుకుని, మామా లే పోదాం. ఎక్కడికి? పల్లకి, అది మన తావడికి. ఈయన శాలువా వేస్తే తీసేవాడు కాదట, అల్లుడు వేస్తే తీస్తే మనకు ఆయన కోపం వస్తుందేమో, అందుకని అల్లుడిని గౌరవిస్తారు కదండి. అదండి, అల్లుడా మేనల్లుడా ఎవడండి తాత్య? బాబా నిజంగా మనకి ఎంత అదృష్టం అంటే, మనం ఏ ఆ జన్మలో మనం ఎవరమో, ఏ రూపంలో ఉన్నామో, ఈ రకంగా సాయంకాలం పూట గురువారం రోజున మాఘమాసంలో ఈ చావడి ఉత్సవాన్ని హేమాధిపంతు చెప్తుంటే రాస్తే దాన్ని మననం చేసుకుంటానంటే నేను కూడా ఏ రూపంలో ఉండినాను చెప్పలేదు, నాకు తెలియదు కదా. నాకంటే ఏదో చెప్పేటువంటి శక్తి నాకు లేదు. ఒకటే, మనం రుణానుబంధంతో ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం. లేకపోతే కూర్చోం, ఒక్క క్షణం కూడా కూర్చోం. ఇంతసేపు వింటున్నాం, రుణానుబంధం ఉండబట్టి. తాత్య మామ అని చెప్పగానే, శాలువా కప్పగానే లేచాడండి. ఎక్కడికక్కడ భక్తులు సర్దుకుంటున్నారు. ఎక్కడికి పోవాలినా? సావుడికి పోవాలి. సర్దుకుంటూ ఉంటే కొంతమంది ఏం చేశారట, ఒంటి మీద శాలువాలు వేసుకుంటారు కదా, మామూలుగా కొంతమంది వస్తుంటారు కదా, ఆ బట్టలు తీసేసేవాళ్ళట, తీసి నేల మీద పరిచేవాళ్ళట. ఎందుకు పరిచేవాళ్ళట? బాబా దాని మీద నడవాలి. నడిచిన తర్వాత ఏం చేసేవాళ్ళట, అవి తీసుకొని వాళ్ళు నెత్తిన వేసుకునేవాళ్ళట. చాలు, ఆయన పాదాలు తాకాయి అని అనుకునేవాళ్ళట. ఇదంతా హేమాద్రి పంత్ చూచాడు, కళ్ళారా ఉన్న జరిగిన విషయాన్ని చెప్తున్నాడు. అడుగులకు మడుగులు వస్తాడమంటారు. అట్లా ఆ రకంగా ఆ బట్టలు వేస్తే వాటి మీద కాళ్ళు పెట్టుకొని నడుస్తూ వెళుతూ ఎక్కడికి వచ్చాడు? ద్వారకామాయి బయటకు వచ్చాడు. అయిపోయిందండి. పెద్దగా సాయినాథ్ మహారాజ్కి జై అంటున్నారు. ముందేముంది? పల్లకి ఉంది, అలంకరించారు చక్కగా. ఆ పల్లకిలో బాబా పాదుకలు పెట్టారు. ఆయన లేడు, దాని వెనకాల ఆయన. ఈ పల్లకికి ముందు ఒకటి ఉందండి, ఏదది? శామకర్ణి. దానికి బాబా పేరు పెట్టారు. అదొక కథ ఉంది, హేమాద్రిపంత్ కూడా రాశాడు. ఆ గుర్రమును అలంకరించేవాళ్ళు. మన శాస్త్రాలలో పెద్దవాళ్ళ ఆ రోజులలో అశ్వారోహణం అంటారు. అంటే ఏ ఉత్సవం జరిగినా గుర్రం ముందుండాలి.
ఏనుగు కానీ గుర్రం కానీ ఉండాలి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మీరు చూడండి, తిరుమల కానీ ఇంకా ఎక్కడైనా సరే రామేశ్వరం కానీ ముందు ఇవి ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. ఇక్కడ గుర్రాలు. అట్లాంటి గుర్రాలలో ఒక గుర్రం చేమకర్ణి దాన్ని అలంకరించేవాడు. దాన్ని అలంకరించారు కదండి. మరి బాబాను కూడా మంచి చొక్కా వేసుకో బాబా, ఆయన వేసుకోమన్నా వేసుకోడు, ఆయన అంతే మామూలే. ఇది జరిగింది. దాన్ని అలంకరించారు, పల్లకిని అలంకరించారు, అందరూ వెళుతున్నారు, సాయినాథ్ మహారాజ్కి జయ అంటున్నారు. ఈయనను మాత్రం ఎవరు, ఈయన మాత్రం అందరిలో పాటు నడుస్తున్నాడు. నన్ను ఎవరు ఏం పట్టించుకోరు, నా గురించి ఎంత చేస్తున్నారు, చావడిలో ఏదో ఆడుతుంటున్నారు. లేదండి, ఇది ఈశ్వరుడికి ఏమి పట్టవండి. ఈశ్వరుడు అన్నీ చేయించుకుంటాడండి, కానీ ఈశ్వరుడు ఏమి పట్టదు. అది అట్లాంటి ఈశ్వరుడు ఆయన. ఇట్లా పల్లకి ఆ చావడికి వెళుతూ ఉంటే మధ్యలో ఉంది, మీకు తెలుసు, అందరికీ తెలుసు, మనం షిరిడీలోనే ఉన్నాం. ఏముందండి మధ్యలో? ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఉందిగా. అది కొత్తగా తయారు చేసింది కాదు. ఇటు ద్వారకామాయ నుంచి బయటకు వచ్చాడు, చావడికి వెళ్తున్నాడు, మధ్యలో ఉంది ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి గుడి దగ్గరటండి ఆయన ఆ గుడిని చూస్తూ దాదాపుగా 20 నిమిషాల పాటు నిలబడేవాడట. ఎందుకు బాబా ఇంతసేపు నిలబడతావు, వెళ్ళిపోదాం, టైం అయిపోతుంది. ఎవ్వడు పలకడు. దీక్షిత్ గారు కుంటివాడు, గులాబీ పూలు ఎగిరించేవాడు, పాల్చపతి నృత్యం చేసేవాడు. బాబా ఏం చేసేవాడు, ఆ ఆంజనేయ స్వామి ఎదురుగా ఒకడు పిల్లవాడు పట్టుకొని డోలు వాయించేవాడట. హిమాధిపతి రాశాడిది వాయిస్తే ఆ డోలు కనుక ఈయన డ్యాన్స్ చేసేవాడట. ఓడి పిల్లవాడా, నీకేమిరా, నువ్వు డోలు వాయిస్తే నేనేమిట్రా. బాబా నిజంగా ఎంత అమాయకుడో కాదండి, ఈశ్వరుడే ఆయన. అట్లాంటి ఆ రకంగా నృత్యం చేస్తూ మెల్లగా ముందుకెళ్ళిపోతున్నారు. అయిపోయింది 20 నిమిషాలు. అట్లాగే ఉండేవి, ఎవ్వరు తొందర పెట్టడం ఏమీ లేదండి. ఎంత దూరం ఉందంటే అక్కడికి. అది శోభాయాత్ర. ఎక్కడికి వచ్చాడు? చావడికి వచ్చాడు. చావడికి వచ్చేటప్పటికి తాత్యా ఏం చేసేవాడు, ముందుగా వెళ్ళిపోయేవాడు లోపలికి. ఆయన అన్నీ లోపలన్నా అరేంజ్ చేసేవాడు, హరిశ్చర్ జోకు. ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. బాబా లోపల రా, మామా. నేను బాబా అన్నాడు ఆయన. మామా లోపల రా. ఏం పిలుపు అండి, మామా అని పిలిస్తే బాబా లోపలికి వచ్చాడటండి. చావడి. ఇప్పుడు చూడండి, చావడి ఉంది కదా, ఆ చావడిలోకి బాబా వస్తే అక్కడ పరుపులు వేశారు. ఇంకక్కడ ఆయన శేషహారతి చేస్తారు. ఆయన ఇక పడుకుంటాడు ఆయన. ఎవరెవరో వచ్చి ఎన్నో రకాలుగా అలంకారం చేసేవాళ్ళటండి. ఎంత దివ్యంగా ఉండేవాడటంటే హేమాధిపతితో ఒక్క మాట చాలా చెప్పాడు. బ్రహ్మచారి అయినటువంటి విష్ణుమూర్తిలాగా ఉన్నాడటండి బాబా. ఎంత చక్కటి వర్ణన అండి. విష్ణుమూర్తి బ్రహ్మచారా, కానీ విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, శివుడు కాదు. ఇక్కడ ఈయన ఎవరో ఆ కిరీటం పెట్టడం కానీ, ఆ తిలకం దిద్దడం కానీ, ఆ శాలువాలు కప్పడం కానీ, ఆ పూలు ఇవ్వడం కానీ, బా ఎంత గొప్పగా ఆ కళ్ళతో చూస్తుంటే ఆయన ఎంత గొప్పగా ఉండేవాడా అని అందరూ ఆనందపడేవాళ్ళట ఎవరిని, బాబాను చూచి. అట్లాంటి అంత గొప్పగా ఉంటే శేషహారతి జరుగుతుంది కదా. ఏం తెలుసు కదా మీకు, ఓవాడు వారతే మాజా సద్గురు నాథా. అందుకని నేను చెప్పాను, రాగాలు ఎట్లా ఉంటాయంటే శేషహారతి పాడుతుంటే ఒక రకంగా మనకు కూడా నిద్ర వస్తుంది. ఆ రాగాలే, ఆ తాళాలే అట్లా ఉంటాయి. ఆ రకంగా శేషహారతి జరిగింది కానీ అయిపోతుంది. కాగానే ఆయన వస్తాడు. ఎవడు? హరి సీతారాం జోగ్. వెండి పళ్ళెంలోనట ఆయన కాళ్ళు పెట్టేవాడట. బాబా కాళ్ళు కడిగేవాడట, అర్ఘ్యం ఇచ్చేవాడట, తాంబూలం ఇచ్చేవాడట. ఎవరు? హరి సీతారాం జోగ్. వెనక ఛత్రం పట్టేవాడట భాగోజీ. ఇది చావడిలో జరిగేది. ఎప్పుడో డిసెంబర్ 10వ తారీఖు ఇట్లా జరుగుతూ ఉంటే అంతా అయిపోతుందండి. ఏది? శేషహారతి అంతా అయిపోయింది, అర్చన అయిపోయింది, జోగ్గారు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు. సాయిబాబా, తాత్యా వీళ్ళిద్దరే ఉన్నారు. వాళ్ళిద్దరే ఉన్నారండి. చావడలో ఎవరు ఉండేవాడు కాదట. హేమాధిపతి చెప్పాడు ఈ మాట.
అప్పుడు తాత్యాను దగ్గరికి పిలిచి ఆయన కూడా పోతున్నాడట. అందరూ పోతున్నారు కదా, ఈయన కూడా పోతాడుగా. తాత్యా ఇక్కడ రా, ఆయన చెప్పిన మాట రాశాడండి చివరికి. ఎవరు? హేమాద్రి పంత్. ఆ మాటతోనే మీ ముందు నేను సెలవు తీసుకుంటాను. ఏమని రాశాడంటే, తాత్యా నా యోగక్షేమాలు చూస్తూ ఉంటుంది తాత్యా అని అన్నాడు. సాయిబాబా యోగక్షేమాలు తాత్యా చూడాలండి. నిజంగా ఎంత గురువు చరిత్ర అండి ఈ చరిత్ర. నాకు మీకు తేడా లేదురా, మీరు కూడా భగవత్ స్వరూపాలే. తాత్యా నువ్వు తక్కువవాడివి కాదు. మీ అమ్మ నాకు సేవ చేసింది, నువ్వు చాలా గొప్పవాడివి. తాత్యా నన్ను యోగక్షేమాలు చూస్తూ ఉండు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పరుపులు వేసుకొని పడుకునేవాడట. ఇది శేషహారతి, ఇది చావుడులో దిగేది. అందుకని హేమాద్రి పంత్ అంటాడు, ఎవరైనా సరే ఎట్లాంటి చెడు కళలు వస్తున్నా కూడా కానీ ఒక్కసారి కనుక మీరు కనుక చావడి ఉత్సవాన్ని గుర్తు చేసుకుంటే మీరు చెడు కళలు రావు. కళలో రావండి, చెడు ఆలోచనలు రావు. మనకు సందేహం కలుగుతుంది, మనం గృహస్థులం కదండి, గురువారం కదండి, మరి గృహస్థులము భార్యాభర్తలము. గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు సుఖంగా ఉండండి, భార్యాభర్తలు హాయిగా ఉండండి, కానీ నన్ను గుర్తుపెట్టుకోండి. ఏమిటండి ఇది? ఇదండి సచరిత్ర. మీరు సుఖంగా ఉండండి, భార్యాభర్తలు హాయిగా ఉండండి, పిల్లలు కానీ పెద్దలు కానీ హాయిగా ఉండండి, కానీ నన్ను గుర్తుపెట్టుకోండి అని తాత్యాన్ని ఆధారం చేసుకొని చెప్పాడంటే ఇంతకంటే గొప్ప ఆశీర్వచనం మనకేం కావాలమ్మా? కాబట్టి ప్రతి విషయం కూడా మనకు చెప్తున్నాడు బాబా హేమాద్రి పంత్ ద్వారా అని మేము ముందు గుర్తు చేస్తూ, తర్వాత ఉమామేశ్వరరావు గారు మాట్లాడతారు. ముగిస్తున్నాను నేను. ఈ చావడి ఉత్సవాన్ని అదే ఇప్పుడు మీరు విన్నారు కదా, దాన్ని పాట రూపంలో మననం చేసుకొని నేను సెలవు తీసుకుంటాను. అది కూడా వద్దనుకున్నాను, అంటే ఇప్పటికే 8 కావస్తుంది అది. కానీ ఇది నేను నా కోసం నేను మననం చేసుకోవాలి అని చావడి కలకంట కదా అయిపోయిందిగా, ఆ పాట పాడా. కాబట్టి ఈ చావడి ఉత్సవాన్ని వర్ణించిన హేమాద్రి పంత్ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు దాకా విన్నారు మేము. దాన్ని పాట రూపంలో మననం చేసుకుంటాను. చివరిగా గుర్తు చేస్తున్నాను, ఇది నేను ఎప్పుడో నాకు గుర్తులేదు, నాకు ఇయర్లో అవన్నీ గుర్తుండవు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ద్వారకా మన అదేది సమాధి మందిరంలో నాకు భజనకు అవకాశం ఇచ్చారు. సమాధి మందిరంలోనే అప్పట్లో ఇచ్చేవాడుగా మొదట్లో పాడుతున్నాను. ఎవరో మరాఠీ అతను వచ్చాడు, ఆయన మ్యూజికల్ డైరెక్టర్ అట. నేను ఈ చావడి పాట పాడుతుంటే నన్ను ఆపాడు. ఎవరో చెప్పారు, ఆయనకు 10 నిమిషాలు టైం ఇవ్వండి అని. సరే ఇక బాగుంటుందని నేను ఆపేశాను. నేను మళ్ళీ ఏం చేశానంటే, శుక్రవారం నాడు, ఇది గురువారం నాడు జరిగిందండి, గురువారం నాడు భజన అవకాశం వచ్చింది, పాడుతున్నాను. నన్ను పాడనీయలే, ఎక్కడ సమాధి మందిరాల్లో. కాస్తంత బాధపడ్డా, ఇదేంటి బాబా కొత్తగా రాశాను, అంతకుముందు రాయలేదు. ఈ రాయడంలో కూడా నాకు మా అమ్మ చెప్పింది, అపురూపమైనది పల్లకి సేవ, ఇది పల్లవి. అంతకుముందు ఇట్లా రాయలే, ఏదో రాశా, నాకు గుర్తులేదు. మా అమ్మకు వినిపించా, ప్రసాద్ బాగలేదురా మార్చురా అన్నాడు. మార్చాను, ఇట్లా మార్చా. నేను ఎన్జిఆర్ఏలో పనిచేశాను, మీకు తెలుసు చాలామందికి. అక్కడ ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఆయన తమిళం వాడు, ఆయనకి మ్యూజిక్ బాగా వచ్చు, రాగాలు స్వరాలు అన్నీ వచ్చు. మనకు తెలిసిన ఒక తెలుగు సైంటిస్ట్ ఉంటే ఆయన దగ్గర కూర్చొని లంచ్ టైంలో కూర్చొని మాట్లాడుతున్నాను. సార్ ఈ పాట పాడాను, కాస్త నేను పాడతానన్నాను, ఇది ఆఫీసులోనే. ఆ తమిళ ఆయన విన్నాడండి, ఇది ఈ పాట బాగా రాసావు సార్ అన్నాడు. నీకు ఒక కూత అర్థం కాదు, బాగా రాసావని ఎట్లా చెప్తున్నావు అని. నాకు దాని అర్థం అంతా తెలియదు, కానీ ఈ రాగములో 3వ అక్షరం దీర్ఘంగా రాయడం చాలా గొప్ప విశేషం. ఈ రాగములో పల్లవిలో 3వ అక్షరం దీర్ఘంగా ఉండడం చాలా గొప్పది.
అని ఆ రాగం పేరు చెప్పాడండి. నాకు రాగాలు తెలియవు, ఏ స్వరాలు ఎక్కడ ఉండాలో తెలియవు. ఇట్లా జరిగింది. సరే, సమాధి మందిరంలో వీలు కాలేం. మొన్నాడు శుక్రవారం మేము వచ్చేస్తున్నాం హైదరాబాద్కు, సాయంకాలం 5 గంటలకు. అప్పుడు 4 గంటల ప్రాంతంలో చావడికి వచ్చాను. అప్పుడు సాయి అని గుంటూరు శంకర మఠానికి మేనేజర్గా ఉండేవారు, ఆయన లేనిప్పుడు. ఆయన నాతో పాటు ఉన్నాడు. స్వామి చావడికి వెళదామన్నాడు. సరేలేండి అన్న, కాసేపు కూర్చొని. అప్పుడు మీకు ఈయన తెలుసా అని అడిగాడు. నేను విన్నాను, ఈయన శివనేశ్వర స్వామి కదండి అన్నారు. భరద్వాజ మాస్టర్ గారి పుస్తకాలు చదివేవాడిని. ఈయన శివనేశ్వర స్వామి అండి. అవునండి, ఆయన దగ్గర కాసేపు కూర్చుందామండి అన్నాడు. నేను విన్నది ఏంటంటే ఆయనకి చాలా కోపం. ఎవడన్నా 2-3 నిమిషాలు ఉంటే ఆయన చాలా కోపంతో తిట్టుకుంటూ పోతాడు. ఊరి నాయన నాకు ఎందుకు వచ్చిన గోళ, మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోవాలి కదా అనుకున్నాను. పక్కన కూర్చోగానే ఈయన పేరేంది, ఈ సాయి గారు చెప్పారు, బాబా ఈయన చావడికే బారేమే గానా లిఖా ఓ గాయేగా సునేగా బాబా అన్నాడు. సునేంగే బాబా అన్నాడండి. ఈ తెలుగు పుస్తకం ఇది కాదు, వేరే పుస్తకం తెలుగుది ఆయన ఒళ్ళో పెట్టాడు. ఆయనకు తెలుగు రాదుగా, విన్నాడండి మొత్తం. ఇది జరిగింది ఇక్కడ షిరిడీలోనే. మొత్తం శివనేశ్వర స్వామి విన్నాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ సాయి ఔరిక్ గానా హై బాబా, ఔర్ క్యా హై, హనుమాన్ చాలీసగా చేశాక చాలీసా హై సాబ్ ఓపి తిల్లేంగే. అప్పటికే చెప్పాక ఇది ఒక 10 నిమిషాలు, అదొక 10 నిమిషాలు, 20 నిమిషాల పాటు మొత్తం జనం వచ్చేసారండి. ఓరి నాయనో, ఇంతమంది వస్తే ఆయన కోపం వస్తుందేమో అనుకున్నా. నా చెయ్యి పట్టుకున్నాడండి, లాక్కపోయాడు. ఏం చేస్తాడని నాకు భయమే. తీసుకొచ్చాడు. ఇప్పుడంటే తార్ రోడ్లు ఉన్నాయి, మంచి మంచి రోడ్లు. అప్పుడు మట్టి కదండి. బయటికి లాగాడు, అందరి ముందు లాగి మట్టి తీసి నా నుదుటను పెట్టి, బాబా బాబా కా దువా మిల్ గయా తేరే కో ఔర్ క్యా హోనా. నాకు అది పనిపించింది. బాబా సమాధి మందిరంలో చావడి పాట పాడనియ్యలేదు, చావడిలో చావడి పాట పాడనిచ్చావు. అది ఎవరు? శివనేశ్వర స్వామి గారి ఆశీర్వచనం పొందాను. ఇంతకంటే ఏం కావాలండి? కాబట్టి ఇదంతా బాబా కల్పన చేస్తాడా, ఆశీర్వచనం ఆలోచించండి. ఎక్కడి చావడి పాట, ఎక్కడి చావడి ఉత్సవం, ఆ పాట మీ ముందు మననం చేసుకొని సెలవు తీసుకుంటాను. రేపు మళ్ళా చివరి సెషన్ మీకు నేను చాలాసార్లు చెప్పాను. 5 రోజుల పాటు 7 రోజుల పాటు జ్ఞానయజ్ఞం జరుగుతుంది. 18 రోజుల పాటు కూడా జరిగింది, 40 రోజుల పాటు కూడా జరిగింది. ఇప్పుడు జరగడం లేదు. మ్యాక్సిమం మొన్న లక్ష్మీనగర్లో 7 రోజుల పాటు జరిగింది. ఇక్కడ 5 రోజుల పాటు జరగాలని ఉమామేశ్వర గారి ఆకాంక్ష. కానీ నాకుండే కొన్ని ఇబ్బందుల వలన 3 రోజులు 5 పూటలు. ఇది ఎప్పుడు జరిగిందంటే, నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ ఇట్లా 3 రోజుల పాటు 5 సెషన్స్ జరిగింది పులివెందుల్లో జరిగింది. పులివెందుల పేరు విన్నారుగా, అక్కడ జరిగిందండి. ఇంకా అప్పటి నుంచి అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి 3 రోజులు 5 పూటలు చెప్పడం జరిగింది. ఇప్పటికి నాకు ఈ అవకాశం వచ్చింది. రేపు మళ్ళా ఉదయం, రేపు సాయంకాలం కాదు, రేపు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాను. కాబట్టి రేపు ఉదయం మళ్ళా మనం కలిసి మననం చేసుకుందాం. చివరిగా ఈ పాటను మననం చేసుకుంటాను. అపురూపమైనది పల్లకి సేవ, షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ. అపురూపమది అసమానమది, అపురూపమది అసమానమది, సావడి వెళ్ళే ఊరేగింపది అపురూపమైనది పల్లకి సేవ. సుస్వరములతో పాటలు పాడక తకిట తకిట ఎని తాళము వేగ ద్వారకమాయి ద్వారకమాయి పరవశించగా బాబా ఎదురుగా భజనలు సాగగా, ప్రతి గురువారము ఆనందముగా భక్తులు చేసే సంకీర్తనముగా అపురూపమైనది పల్లకి సేవ. ద్వారకమాయిని అలంకరించిని, తులసి కోటకు మెరుగులు దిద్దిరి,
పల్లకినేమో సిద్ధము చేసిరి, శ్యామకన్నిని సింగారించిరి. శేషహారతికి ముందే జనము, శేషహారతికి ముందే జనము, చూడగ వచ్చిరి ఆ ఉత్సవము. అపురూపమైనది పల్లకి సేవ. మసీదు నిండా భక్తులు చేరిరి, బారులు తీరి బయటను నిలిచిరి. కొందరు దివిటీలను వెలిగించిరి, రక్షక భటులుగా కొందరు నిలిచిరి. సాయినాథుని సేవకులమని, సాయినాథుని సేవకులమని షిరిడీ చేరి దివ్యోత్సవని. అపురూపమైనది పల్లకి సేవ. భక్త మహల్తుడు కుడివైపుండగా, ఎడమ వైపున తాత్యా ఉండగా, సాయినాథుడు లేచి నిలువగా, వెనుక ఛత్రమును జోగు పట్టగా, మంగళధ్వనులు మాన్మోగంగా, మంగళధ్వనులు మాన్మోగంగా, షిరిడీపురమే పులకించంగా. అపురూపమైనది పల్లకి సేవ. చిలుమున కపనీలోన వేసుకొని, సటకానేమో సంక పెట్టుకొని, ఉత్తరీయమున పైన వేసుకొని, తాత్యా ఇచ్చిన షాలు వేసుకొని, కదిలిన బాబా యోగీశ్వరుడిగా, కదిలిన బాబా యోగీశ్వరుడిగా, దత్తదేవుడని భక్తులు పొగడగా. అపురూపమైనది పల్లకి సేవ. సంతోషముతో మనసు పొంగెను, భక్త మహల్తుడు నృత్యము చేసెను, శ్యామకన్నము ముందుగా నడిచెను, బాబా నామము మిన్ను ముట్టెను. మసీదు నుండి బయటకు వచ్చెను, మసీదు నుండి బయటకు వచ్చెను, చావడి వైపు సాయి నడిచెను. అపురూపమైనది పల్లకి సేవ. తూర్పు దిక్కున భానుని పోలెను, సంధ్యా సమయం సూర్యుని పోలెను. ఉత్తర దిక్కుకు బాబా చూచెను, పరధ్యానముల రుచిగా నిలిచెను. సద్గురు సాయి నిరంజనునిగా, సద్గురు సాయి నిరంజనునిగా నడిచెను అందరిలోని దేవునిగా. అపురూపమైనది పల్లకి సేవ. రంగురంగుల దీపములెట్టిరి, ఇల్లురద్దములు విరలాడగట్టిరి, తెల్లని రంగును కప్పుకు వేసిరి, భక్తులు చావడిని అలంకరించిరి. ముందుగా తాత్యాలోనికి వెళ్ళెను, ఆసనమేసే సాయిని పిలిచెను. అపురూపమైనది పల్లకి సేవ. వఖమల కోటును సాయికి తొడిగిరి, కస్తూరి నామము తిలకము దిద్దిరి, కుచ్చు గీయటము తలపై పెట్టిరి, మెడలో మాలను నగలు వేసిరి. సాయి ముఖమెంత ప్రకాశించగా, సాయి ముఖమెంత ప్రకాశించగా, కన్నులు ఆర్పక భక్తులు చూడగా. అపురూపమైనది పల్లకి సేవ. గద్దెపై సాయి కూర్చొని ఉండగా, నిమోన్కరుడు ఛత్రము పట్టగా, సాయి చేతులకు గంధము పూయగా, తాంబూలమును సమర్పించగా, వెండి పళ్ళెములో కాళ్ళు కడుగగా, వెండి పళ్ళెముల కాళ్ళు కడుగగా, అర్ఘ్యపాద్యములు జోగు ఇవ్వగా. అపురూపమైనది పల్లకి సేవ. మోహములేని నిరాడంబరని, అవధూతయగు ఆ పరమాత్మని, భక్తుల ప్రేమకు లొంగే దేవుని అర్చన చేసి హారతులివ్వగా, అర్చన చేసి హారతులివ్వగా, భక్తులు హృదయానందము నొందగా. అపురూపమైనది పల్లకి సేవ. కని విని ఎరుగని దివ్యోత్సవమని, కని విని ఎరుగని దివ్యోత్సవమని, ఇక ముందెన్నడు జరగబోదని, మనమును దాన్ని తిన శాంతి కలుగునని, చెడు కలలేవి నిద్రలు రావని, హేమాదిపంతు వర్ణించినది, హేమాదిపంతు వర్ణించినది, రాజేంద్రుడు పాటగా మలచినది. అపురూపమైనది పల్లకి సేవ. షిరిడీలో సాయికి అపురూపమైనది పల్లకి సేవ. కరచరణ కృతం వా కాయశంకం భుజం వా, శ్రవణనేజం వా మానసం వా, పరాధం విహితమహివితం వా సర్వమేతక్షమస్వ. जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ, श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।